మత్స్యకార నాయకత్వం, మత్స్యకార నాయకత్వం, మత్స్యకార నాయకత్వం. ఈ రోజు మా వాళ్ళు చాలా ఎంతైనా మా యొక్క హక్కు కోసం దాదాపు 25 సంవత్సరం ఈ పులికాటు సరిహద్దు, అది ఏదో పెద్ద ప్రపంచ సరిహద్దు కాదు, ఆంధ్ర తమిళనాడు పులికాటు సరిహద్దు. దీన్ని తీర్చేదానికి 45 సంవత్సరం పోయినా ఇప్పుడు దాకా మాకు పరిష్కారం కాల. అయినా మేము ఈ మీద ఎన్నోసారి మేము పోరాటం చేశాం, ఇప్పుడు దాకా మాకు ఆ పరిష్కారం కాల. నా పేరు శివాజీ, కూడిగుప్పం, ఆంధ్ర 14 ఉపకులాల వైస్ చైర్మన్. ఈ రోజు మేము ఈ ధర్నాకి ముఖ్య కారణం గత 45 సంవత్సరంలో చేసి తీరనిది ఈసారినే తీరాలనే ఒక చిన్న కోరిక అనేది కాదు, తీరాలనేది ఒకే గట్టిగైన దృఢమైన ఒక నమ్మకంతో వచ్చుంటాం. ఇది పులికాటు 600 చదరపు స్క్వేర్ కిలోమీటర్, 440 చదరపు కిలోమీటర్ ఆంధ్ర, 140 స్క్వేర్ చదరపు కిలోమీటర్ మాత్రమే తమిళనాడు. అది కూడా ఇక్కడి నుంచి ఎన్నూరు దాకా ఆ 140 పెట్టుకుని మనం 460 స్క్వేర్ చదరపు కిలోమీటర్లో విస్తరణ ఉండే ఈ పులికాటు లేకలే మన ఓటు చేయడానికి వాళ్ళు ఒప్పుకోవాలి. మన సరిహద్దు ఏంటంటే ఆల్రెడీ మనకు నేను తెలియకుండా ఒకటి అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వీళ్ళు వాళ్ళు అనేది కాకుండా అధికారులకి అదే విధంగా ప్రభుత్వానికి నేను ఒకే ఒక మాట్లాడకుండా సరిహద్దు ఆంధ్ర తమిళనాడు బార్డర్ ఉంది కదా, కొత్తగా ఇప్పుడు ఏది ఏర్పడాల్సిన అవసరం లేదు కదా, దాన్ని గుర్తించడానికి మా మీద 45 సంవత్సరం ఈ కష తీర్చుకుంటారా లేకపోతే మా మీద ప్రేమ చూపిస్తుంటారా? దాని ముందు మాకు తెలియాల. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మేము పోరాడితే వాళ్ళ దగ్గర చిన్న మాట కాదు, కొట్లాట 197 మంది మీద కేసు పట్టించారు. దీనివల్ల మా హక్కు మా ఏరియాలో మేము వేట చేసుకుంటే మమ్మల్ని కొట్టి చంపేదానికి ఈ విధంగా చేస్తుంటారు. దయించి నిన్న కూడా మేము ఎమ్మెల్యే గారు కూడా నేనే ఫోన్ చేశాను, ఆమె కూడా మా నెల్లూరులో దాని మీద ఉన్నాయి అన్నారు. ఈ రోజు పోతామన్నారు. నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేలు పోతారు చేస్తారు ఓకే, కానీ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. వాళ్ళ అధికారి ఒక్కరే మన అందరినీ తినేస్తున్నాడు. నేను అది కూడా మన అధికారులు కూడా చెప్తుండా ఏంటంటే, సార్ వాళ్ళు వచ్చి మత్స్యకారుల మీద బాగా ఆహ్వానం ఉంటాయి, మన వాళ్ళు సరిగా లేదు. ఇప్పుడైనా మీరు ఆ సున్నంగా మీరు దాన్ని పరిశీలించి ఉండే సరిహద్దులో ఒక రాయి నాటే దేనికి సార్ ఇంత సమస్య అని చెప్పడం. గత 40 సంవత్సరాలుగా ఆంధ్ర మత్స్యకారులకి తమిళనాడు మత్స్యకారులకి మధ్య ఈ పులికాటు సరిహద్దు సమస్య అనేది తరచూ జరుగుతుంది. ఈ సమస్య అనేది ఒక చిన్న సమస్యగా జరగట్లేదు. ఆర్థికంగా ఒక మనిషిని మరో మనిషి దాడి చేస్తే ప్రాణ నష్టం జరుగుతుంది. ఒక మనిషి ఒక బోటుని ధ్వంసం చేస్తే, ఆ బలాన్ని ధ్వంసం చేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది. సో ఇటువంటి నష్టాలన్నీ కూడా మా ఆంధ్ర మత్స్యకారులు ఎదుర్కొని ఆ సమస్యని తరతరాలుగా పోరాడుతున్నారు, ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వాలు మారుతున్నారు, కానీ అధికారులు ఇక్కడ నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కానీ ఈ మత్స్యకారుల యొక్క సమస్య అనేది శాశ్వతంగా ముగింపు అనేది రావటం లేదు. రీసెంట్ గా కూడా ఒక 4 రోజుల ముందు కూడా మేము తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. 200 మంది మత్స్యకారులు ఆంధ్ర మత్స్యకారులతో కలిసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి కలెక్టర్ గారు
ఆయన మా మీద ఒక అభిమానంతో మా దగ్గరకు వచ్చి ఒక 10 నిమిషాలు మాకు కేటాయించి అయ్యా మీ సమస్యను తీరుస్తామని చెప్పి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అది హామీగానే ఉండిపోతుందే కానీ అమలులోకి రావటం లేదు. సో ఈ రోజు కూడా మేము మా 17-18 గ్రామాల నుంచి మత్స్యకారులు కూడా దాదాపుగా 2000 మంది మత్స్యకారులు తరలి వచ్చి మన ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మన ఆర్డీఓ కార్యాలయం దాకా శాంతియుత ర్యాలీగా వచ్చి మా సమస్యను ఆర్డీఓ గారికి నిలబెద్దామని వచ్చాము. కానీ మరి ఏ ఉద్దేశ కోణంతోనో ఆర్డీఓ గారు అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. ఇక్కడ ఏఓ గారు ఒక మాట అన్నారు, ఏమని మేము చేస్తున్నాము, అధికారులు చేస్తారని చెప్తున్నారు. ఇది మా తాత ఇదే పోరాటం చేశారు, మా నాన్న ఇదే పోరాటం చేశారు. ఈ రోజు నేను చేస్తున్నాను, రేపు నా కొడుకులు నా మనవలు కూడా ఇదే సమస్య మీద పోరాటం చేయాల్సిన అవసరం వస్తుందేమోనన్న భయాందోళన మాలో ఉంది. సో అధికారులకు మేము ఒకటే వినిపించుకున్నాం, సార్ ప్రభుత్వాలు అనేది శాశ్వతంగా ఉండదు. 5 ఏళ్ళలో ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ అధికారులు అనేవాళ్ళు శాశ్వతంగా ఉంటారు. మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని పరిష్కరించే మార్గం చూడండి, అంతేగాని ప్రభుత్వం మీద ఎటువంటి దాఖలా ప్రశ్నార్థకమైన క్వశ్చన్ వేయొద్దు అని చెప్పి ఈ మీడియా ద్వారా, అదేవిధంగా ఈ మీడియా ద్వారా మేము ముఖ్యంగా వేడుకునేది ఏంటంటే ఈ సమస్యని ఇంతతో అంటే మీ హయాంలో మీరు ముగింపు పలుకుతారని చెప్పి మిక్కిలిగా మా మత్స్యకారులందరూ కూడా ఈ పాదాలు వేడుకుంటున్నాము. దయచేసి మా కోరికను తీరుస్తారని ఆశిస్తున్నాము. నాకు తెలిసి మేము చిన్నప్పుడు 88 నుంచి జరుగుతుంది ఈ ప్రాబ్లం, 88 నుంచి జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా ఆఫీసు మీద చెప్పకూడదు అంటున్నారు, కానీ మనకి సమస్య మొత్తం మెయిన్ ఉండేది మొత్తమే ఆఫీసు అండి. తమిళనాడు ఆఫీసులు అంత స్పందించినట్టు మన ఆఫీసు స్పందించలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడే కాదు, 88 నుంచి కూడా వాళ్ళు చీమ చెట్టుకు మంటే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఆఫీసర్లు వచ్చేసి వాళ్ళు ఉండేది 3 గ్రామాలే. వాళ్ళకు చేసినట్టు మనకి ఈ పక్క ఉంటే మనకు ఆంధ్ర సైడ్ ఉండే ఆఫీసర్లు మెత్తన వైఖరి, దాని వల్లనే ఈ రోజు ఇంత సమస్య కూడా కారణం అవుతుంది. అప్పుడు కష్టపడి 92 కూడా మనము ఒక అద్దె ఏర్పరిచినాము. కష్టపడి అప్పుడు మన గవర్నమెంట్ కూడా మేము డబ్బు కట్టామన్నమాట, మన ప్రెసిడెంట్ తరఫున డబ్బు కట్టి అద్దె ఏర్పరచుకున్నాము. మరి ఆ అద్దెను కూడా దొంగతనంగా వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఉండే 3 విలేజ్ వాళ్ళు నైట్ జరిపి దాన్ని పెట్టేసి వాళ్ళు ఈ వరకు ఉంది మీ అద్దె అంటున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఇది పక్కాగా మమ్మల్ని హింసించే కార్యక్రమం జరుగుతుంది. ఇంతమంది ఎండలు కూడా ఇంత దూరం వచ్చి ఉన్నారంటే వాళ్ళ ఆదరణ మీకు అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఉండే జనాలు అందరూ కూడా ఈరోజు ఇప్పుడే కొద్దిగా విషయం కొంచెం దొరకతుంది, అది కూడా వదులుకొని మానుకొని ఈరోజు వాళ్ళ కడుపు పొట్ట చేతులు పట్టుకొని వచ్చున్నారు ఈ ఎండలో కూడా. కాబట్టి ఈ యొక్క విషయం మీద గవర్నమెంట్ స్పందించి తొందరగా మాకు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మరి నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఆఫీసర్ అనుకుంటే వీళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ జరగాలని. గవర్నమెంట్ జరిగితే కూడా గవర్నమెంట్ చెప్తారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ చెప్తారు. చేసేది ఆఫీసర్లు పక్క నుండి చేయాలనేసి కోరుకుంటాను. ఇది ఖచ్చితంగా ఆఫీసర్ మెత్తన వైఖరి జరుగుతుంది. ఆఫీసర్లు ముందు పక్కాగా ముందుకు వచ్చి చేయాలనేసి